హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు, బుర్రా కేవ్స్. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను బుర్రా కేవ్స్ గురించి. సో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి, స్కిప్ మాత్రం అస్సలు చేయకండి. సో అలాగే ప్లీజ్ డు వాచ్ కంప్లీట్ వీడియో. Hi. Hi, Say hi. Where are you from? I'm from Hyderabad. You're from Hyderabad. Yes. I'm also from Hyderabad. You came with your family? Yes. Okay. What's your name? My name is Chaitra Sri. How you are feeling here? Is it fine? Yes. Good? Did you went inside? Yes, I went. Okay. Thank you. Thank you. Thanks for subscribing. Okay. ఓకే గాయస్, ఇప్పుడే బుర్రా కేవ్స్ లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా అమేజింగ్ ఉంది. అలాగే ఈ ప్లేస్ని ఫస్ట్ విలియం కింగ్ జార్జ్ అనే వ్యక్తి కనుక్కున్నారని చెప్తారు. అంటే అతను బ్రిటిష్ జువాలజిస్ట్ అనమాట. కానీ అక్కడి ప్రజలు లైక్ జటపులు, పూర్జులు అండ్ కొండదొరలు అంతకుముందే ఈ గృహని పవిత్రంగా వాళ్ళు పూజించేవారు. ముఖ్యంగా ఇక్కడ శివుడికి వాళ్ళు పూజించేవారు. ఈ అద్భుతమైన గృహ ఫామ్ అవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలైతే పట్టింది. యాక్చువల్లీ ఇది ఒక లైమ్ స్టోన్‌తోనైతే మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఈ గృహ గోస్తాని రివర్ వల్ల ఫామ్ అయింది. ఆ నది నీరు సున్నపు రాయిని కరిగించి రకరకాల షేప్స్‌తో ఆ సీలింగ్‌ని చేసింది. సో, మీరు చూడొచ్చక్కడ. అలాగే అక్కడ కొన్ని స్టోన్స్ న్యాచురల్‌గా ఫామ్ అయినవి. కొన్ని యానిమల్స్ లాగా, అంటే జంతువులలాగా అండ్ దేవుళ్ళలాగా కనిపిస్తాయి. అండ్ డిఫరెంట్ క్రియేచర్స్ లాగా కూడా కనిపిస్తాయి. ఈ గృహలు దాదాపు 705 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అలాగే ఇది ఇండియాలో ప్రజలకి అందుబాటులో ఉన్న వన్ ఆఫ్ ద డీపెస్ట్ కేవ్. ఇక్కడ లోకల్ పీపుల్ ఈ గృహ గురించి ఒక స్టోరీని చెప్తారు. ఒకరోజు ఈ కేవ్ లోకి ఒక ఆవు పడిపోవడం ఒక గొర్రెల కాపరి చూసి సేవ్ చేద్దామని లోపలికెళ్ళి అక్కడ సహజంగా ఫామ్ అయిన శివలింగాన్ని కనిపెట్టాడని అక్కడి ప్రజలు చెప్తారు. వాటర్ ఇంకా వస్తున్నాయి లైట్గా. ఇక బ్రో, దీనికి వాటర్ వస్తున్నాయి లైట్గా. కనిపిస్తుందో కనిపిస్తలేదో నాకు అంత ఐడియా లేదు, కానీ వాటర్ వస్తున్నాయి. ఇక కనిపిస్తుంది అనుకోండి. ఇక్కడ వాటర్ ఉంది. బా, పైన బ్రెయిన్ లా ఉంది అని చెప్తున్నారు. బ్రెయిన్ షేప్. ఇప్పుడు పైన అది ఉంది కదా, అక్కడ శివ మందిర్ ఉందంటారా పైన. ఓకే, అదే లాస్ట్ అంట. వెళ్దాం. రే, ఇది బ్రేక్ అయి ఉన్నదిరా బాబు. అరే, కింద స్టెప్ చూడు, బ్రేక్ అయి ఉన్నది అది. నేను పోయి రావాలా, మీరు వస్తారా? తొందర, టైం లేదు మనకి. ప్లేస్ లేదంట పైన, అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కింద. ఓకే, పైకి వచ్చేస్తున్నారు. పైన శివ మందిర్ ఉంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. బాగుంది. కింద లింగం ఉంది, శివలింగం. మేబీ స్టోన్తో అనుకుంటుంది. మా ఇంత హైట్లో ఉన్నాం రా బాబు, జరుగురు ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఆడ కిందికి వెళ్ళి ఇటు వెళ్ళాలా. ఓకే, హాయ్ బ్రో. వెళ్ళి చూసి కలిసినాం. ఇది శివలింగం అంటే ఇది కూడా మొత్తం న్యాచురల్గా ఫామ్ అయింది. ఇది మ్యాన్ మేడ్ అయితే ఇది ఒకటే మెట్లు. అరే, కింద అది ఇరుగుంటుంది చూసుకో. ఇదే ఇరిగింది. ఇది వ్యూ.
లోపల నుండి. వర్షం పడితే క్రేజీగా ఉంటుంది ఇట్లా టీవీలో. ఓకే, ఇంకా అయిపోయింది, వెళ్దాం. లోపల లొకేషన్ మాత్రం క్రేజీగా ఉంది. మేబీ మీకు కూడా బాగా అనిపించింది అనుకుంటున్నా. తాకరా బాబు, ఏందిరా ఇది? అరే ఇక్కడ కూర్చోరా బాబు, ఓపిక లేదురా స్వామి. వీళ్ళంతా స్టూడెంట్స్. బాయ్ బాయ్. వాడు చెల్లెకి 15 kgs పెట్టిండు కదా. బాయ్. బాయ్ బ్రో. అన్న థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. చాలా బాగా తిప్పారు, ఓపిక చాలా ఉంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా అరకు వస్తే పక్కా, ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో నెక్స్ట్ ఎప్పుడైనా కావచ్చు, మీరు ప్లానింగ్ ఉంటే పక్కా బ్రదర్కి చేయండి. ఎందుకంటే బ్రదర్కి ఒకటి చాలా ఓపిక ఉన్నది. నేను దాదాపుగా ఒక అరకులో నాది పుట్టు పెరిగిన ఊరు. సర్వీస్ వచ్చి 15 years సర్వీసు. సో దాదాపుగా 10-12 సంవత్సరాల వరకు నేను బయట వాండర్ల దగ్గర డ్రైవర్ కింద సాలరీకి పనిచేసి, సో రీసెంట్గా నేను ఒక 3 years అవుతుంది ఓన్ వెహికల్ కొనుక్కున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ అన్న. అయిపోయింది ఇంకా. సో Kirandul, Visakhapatnam is arriving on platform number 1. వద్దురాం బ్రో, రైట్. ఓకే రైట్. మీ కథ ఏమైంది? మీరు ఇన్నే ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ తిరుపతి అంటారు, ఎవరిని తిరుపతి అయితే రానని అంటాను. అరే బండి నీకు హైలైట్ జోక్ చెప్తాయి. డిస్టర్బ్ చేయకరా. అరే పొద్దున నాగరికి వచ్చిండు, పిలిచిన ఫోన్ చేయగానే వచ్చిండు, పైకి ఎక్కిండు. పైకి ఎక్కడ మళ్ళీ ఆడ కొంచెం లొల్లి అయింది ఇద్దరికి లొల్లి అయింది కొంచెంసేపు. కాగానే ఏమైంది తెలుసా, నాకు పక్కకు ఒకటి ఫాంటా డబ్బు ఉన్నది, 20 rupees ప్యాక్ ఉంటుంది చూడు, ఫాంటా డబ్బా, అలా సగం ఉన్నది. అయితే ఒకడు తాడపల్లి కూడా ఏమో దిగిండ్రా, దిగిపోయాడు అన్నట్టు. వాడు సగం తాగాడ పెట్టిపోయాడు. నేనేం చేసిన, తీసారా తాగురా షాప్గా అని నన్ను. మళ్ళీ అబ్బా టైంకి దొరికింది అని రప్ప తాగిండు. ఇక తాగని చెప్పిన ఇక పిచ్చిలిగాడు నాదే అని చెప్పిండ, మనదే తాగురా అని అన్నాడు. టక్క తాగిండు. ఒక సగం అంతా తాగినవా లేదా అది చెప్పు ఫస్ట్. జస్ట్ వీడియో కోసం. వీడియో కోసం ఎక్కడ బుగ్గ సెట్ కంటెంట్ కాదు ఇది, నిజం. గ్లాసులు కడిగి గ్లాసులన్నీ కడిగి మళ్ళా కస్టమర్స్ కమ్ముతారా, రీసైకిల్ చేస్తారా అంటారు. రీసైకిల్ చేస్తారు, కాకపోతే నువ్వన్న టైప్లా కాదు, అర్థమైందా? మరి అది అట్లా చెప్తే నేను చక్కగా ఊరుకుంటాయా. గింత ఎర్రిపు కూడా అనుకోలేదు బ్రో మేము అయితే అస్సలే. జన్మలో కూడా మేము అసలు ఊర్లలో తిరగడో అని మాకే అంత పిచ్చిలు ఎత్తా. మళ్ళీ ఎట్లున్నది ఎవరు వెళ్తారు, అది కాదు అది కాదు. విజయవాడ పెంచినాడు. నువ్వు తెలుసా రిపూ అవుతావు నాకు ఇప్పుడే తెలుసు. అర్థమైందా? తాగురా, ఇంత తాగి అయిపోయింది. యాక్చువల్లీ మా బాగానే
అదా ఛీ, మీరు లేకుండా నేను కొంటున్నారా మీరు కాడకు ఆడబడ్డ కింద ఏమో ఒక్కడే నేను వచ్చిందే ఇప్పుడు ఈ పైకి నిన్ను తెమ్మన్నా కింది పోయి టిఫిన్ ఒకసారి అది తీరు ఒకసారి చూసుకో మొత్తం చేతులు తీసి ఓకే గైస్ ఈ వీడియో ఇంతే. సో మీరు ఇక్కడి వరకు చూసారంటే వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటా. అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అందరూ లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మిగతా వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. అండ్ దిస్ ఈస్ అవినాష్ విల్సన్ సైనింగ్ ఆఫ్. బాయ్.